ఫస్ట్ చిన్నగా అంటుకునేది వాళ్ళే రాళ్ళగొట్టే ఇంట్లో వాళ్ళు అది తెలంగాణ అంటుకునేది. వాళ్ళు బిడ్డలు ఎత్తుకొని బయట వచ్చేసిరి. ఇద్దరు ఆడవాళ్ళు, ముగ్గురు ఆడవాళ్ళు, ఇద్దరు మగవాళ్ళు. ఆయన వచ్చి ఇట్లా నీళ్లు చల్లినాడు. ఆయన కొడుకు లేడు, కొడుకు ఎక్కడో పోయినాడు బజార్లోకి. మళ్ళీ సల్తాన్ అట్లే నేను నీళ్ళు అందిస్తా అంటే అది ఇంకొకటి ఒక తూరి కఠిమని పేలిపా. అది పేలినప్పుడు మొబ్బులు వచ్చేసి అంత పొగ. మళ్ళీ ఆ సిలిండర్ ఇంకొకటి 2 తూర్లు పేలినప్పుడు మన ఇంట్లోకి పొగ వచ్చేసి మన గేట్ ఆకులు పగిలిపోయాయి, లోపల ఆకులు పగిలిపోయాయి, బాత్రూమ్ ఆకులు పడిపోయాయి. నేను మంది పడిపోయింది అనుకున్నా. మంది ఇంటి ఎదురు ఉంటారు. ఇదే చిన్న చిన్నగా అంటుకుంటూ వస్తుంది. ఆయన సిలిండర్ కాదన్నా, గ్యాస్ కానా మసిగుడ్డ అంటుకునింది. వైరు అవి చిన్నగా అంటుకుంటా అంటే ఆయన వచ్చి నీళ్ళు చల్లినాడు. అట్లే గ్యాస్ గ్యాస్ దగ్గర ఉండే వస్తువులు అంటుకున్నాయి. మళ్ళీ పట్ట ఆడ అన్ని డబ్బాలు గిబ్బాలు పట్ట అన్ని అంటుకుంటా. నీళ్లు గల్లేకి ఇక్కడ పరిగెత్తొచ్చారు, అక్కడ పరిగెత్తొచ్చారు పాపం. మళ్ళీ ఒకటి పటకమని పేలింది. అది సిలిండర్ పేలిన ఏం పేలిన దేవునికి తెలుసు. ఇంకా కొంచెం పోయినాక ఇంకొకటి పేలింది. 2 తూర్లు పేలినాయి. 2 సిలిండర్లు ఉన్నాయి. ఇది అనుకుంటా ఫస్ట్ నార్మల్ గా బ్లాస్ట్ అయింటుంది. గ్యాస్ దగ్గర అంటున్నారు. అనేది సిలిండర్ పేలినాక అట్లా పేలిందా, ఇది పేలినాక సిలిండర్ పేలింది అంటున్నారు. సిలిండర్ గ్యాస్ కనిపిస్తుంది. వాళ్ళు పొయ్యి మండేది. గ్యాస్ సిలిండర్ కాడ ఫస్ట్ మంట వచ్చింది. ఆ డబ్బాలు మసగుడ్లు ఏం పని చేస్తుంటారు? రాళ్ళు కొడతారు. ఈ పాత్రలలో పెడతారు. దేవా ఇంట్లో అట్లా పెడతారు. పెట్టద్దండి అంటారు. ఏమంటే దేవుడు కాదు. 2 బిడ్డలు ఉంటే 2 బిడ్డలు ఇక్కడ వెతుకొచ్చినా. మళ్ళీ నీళ్ళ స్కూల్ కు చెప్పేకి పేపర్లు తీసుకోండి. నేను మాధవి ఉన్నాము, భాస్కర పెళ్ళాము. నేను ఇక్కడ పడినారు వాళ్ళు, మా ఇంట్లో కాదు. ఇక్కడ పడినారు. ఇంట్లో లేరు. ఆయన లేవు. అసలు ఇక్కడ ఎవరు ఉండేవారు? ఎంతమంది ఉండేవారు ఇక్కడ? వాళ్ళు ఒక 6 మంది ఉన్నారు. 6 ఎంతమంది ఉన్నారు? అలా కదా, 6 రాత్రులు ఉన్నారు. అందరూ వెళ్ళిపోయినారు. 1-2 ఇక్కడ ఉన్నారు. వాళ్ళకి తగిలినాయి. ఇందులో ఎంతమంది ఉండేవారు? ఇందులో పిల్లలు ఇందులో ఎవరు ఉండేవారు? ఎంతమంది ఉండేవారు? ఇక్కడ అటే వరకు ఏం జరగలేదు. ఆయన వచ్చినాడు బొక్కెట్ దున్నులు వెళ్ళాలికి అది గ్యాస్ కు దానికుంటా సిలిండర్ లేక వచ్చేసింది. సిలిండర్ కు అది పటామని పేలి అదంతా కాలుతుంది. మేము ఈ ట్రాక్టర్ ఈడుంది ట్రాక్టర్ వాళ్ళు ఫోన్ చేస్తుంది. కరెంట్ ఆఫ్ చేసేది చెప్తుందా వచ్చేసి వాళ్ళ వైరు వాళ్ళు నీళ్ళు ఇచ్చేయకపోతే నేను ఇక్కడ వచ్చేసింది. బిడ్డలు పిలుచుకొని మళ్ళీ నీళ్ళు ఇచ్చేయకపోతుంది. అదే మళ్ళీ ఇంకొకటి ఎంత ప్రతి మంది పోలే. అప్పుడు నా కళ్ళు కనిపించాలి. ఆడుంటామా చాలా మంది వచ్చినారన్న వేరే వాళ్ళు ఆర్పీకి వాళ్ళకి పాపం ఏమేం చేసినారేమో. అయినా అంతా బయట ఉండి నేను సంజీవన్న బండి వేసుకొని పోతాండే కళ్ళు కనిపించలే. పేరుతుందామని వెళ్ళిపోయాం భయపడి. అంటే ఏమిటంటే చూడలేదా? ఏంటంటే ఇక్కడ మన వాళ్ళు ఏమంటారు? నల్ల మందిలో ఉన్నది అని అంటారు. అది ఏమో నాకు తెలుసు. వాళ్ళు ఏం పని చేశారు? వాళ్ళు ఏ పని చేసేవారు? వాళ్ళు అదే రిగ్ మిషన్